జగన్ కేసును పునఃపరిశీలించాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ సిబిఐకి రాసిన లేఖ ప్రస్తుతం రాజకీయంగా పెను సంచలనం నమోదు చేస్తోంది. రెండేళ్లైనా సరే ఎందుకు సిబిఐ చర్యలు తీసుకోలేదు అన్న దానికి సంబంధించి కారణాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. టీడీపీ ఏం చెప్తోంది, బీజేపీ ఏం చెప్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సర్కార్ భూముల్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు, దీని వెనుకున్న కారణం ఏంటి, ఈ కేసు నీరుగార్చే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, పార్టీలు ఏం చెప్తున్నాయి, అలాగే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ రూమ్ చర్చ. సో ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ పుల్లారావు గారు, అనలిస్ట్ ఫ్రమ్ వైజాగ్ నుంచి లైవ్ లో. సార్ మీకు చర్చకు స్వాగతం అండి. అలాగే బీజేపీ కోఆర్డినేటర్ పురిగళ్ళ రఘురామ్ గారు కూడా మనతో పాటు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు స్వాగతం అండి. ఇక టీడీపీ నుంచి ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ మీకు స్వాగతం. అలాగే మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సో మీ అందరితో కూడా చర్చ ప్రారంభించే ముందు న్యూస్ రూమ్ లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. యుగాల అన్వేషణ ఫలితం కస్టోడియా. అందంగా కనపడేందుకు, అందంగా రాయడానికి, అందంగా కనపడేందుకు నేచర్ పవర్ బ్యూటీ సోప్ లైమ్. అందంగా రాయడానికి ఫ్రీగా నాకొక పెన్. లైమ్ సువాసన గల నేచర్ పవర్ బ్యూటీ సోప్ తో 10 రూపాయల పెన్ ఉచితం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ కృష్ణా గోదావరి బేసిన్లో చమురు సహజవాయు కార్యకలాపాల ద్వారా దేశ ప్రగతిలో తన భాగస్వామ్యాన్ని అందిస్తోంది. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ మరియు ఒక నవరత్న కంపెనీ. మాజీ జేడీ విషయంలో టీడీపీ జబర్దస్త్ ఈక్వేషన్ ఏంటి? భీమిలి ఇస్తా రండి అంటోన్న గంటా పిలుపు వెనుక లెక్కేంటో తెలుసా? రిపోర్ట్ ఇచ్చేది టీఆర్ఎస్, డెసిషన్ తీసుకునేది పీకేనా? వైసీపీలో ఓ బిగ్ షాట్ చెప్పిన సీక్రెట్. చూసి పవన్ ఆ నిర్ణయమే తీసుకుంటారా? న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో జూపూడి ప్రభాకర్ గారు మీరేం చెప్తారు? ముందుగా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ రాసిన లేఖకి సంబంధించి క్విడ్ ప్రోకో జరిగిన తీరు, లేకపోతే ఏది ఎలా జరిగింది, ప్రత్యేకించి హిందూజా గ్రూప్ కు సంబంధించి 100 ఎకరాలు ఇచ్చేందుకు ప్రతిగా జగన్ 11 ఎకరాలు జరిగిన తీరు గానీ, లేకపోతే మొత్తం వ్యవహారాన్నంతా కూడా ఆధారాలు, జీవో నెంబర్లు, డేటెడ్ తో సహా లేఖలో స్పష్టంగా రాశారు. రాసి కూడా 2 ఏళ్లైంది. అయినా కూడా సిబిఐ నుంచి ఎటువంటి చర్యలు గానీ, లేకపోతే దానికి సంబంధించిన చర్యలు కానీ ఏమీ జరగలేదు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? దీన్ని ఒక అంశాన్ని మనం చాలా సీరియస్గా చూడాలి. రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో భారత ప్రభుత్వం, ప్రధానంగా బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతోటి 2014 ఎన్నికల్లో కలిసి వెళ్ళినటువంటి నేపథ్యం. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలని రాజ్యసభలో వాయిస్ దగ్గర నుంచి ఆ తర్వాత ప్రజా ఉద్యమం, ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని లెక్క లేకుండా మాట్లాడటం, ఇన్సల్ట్ చేయటం, నంబర్ ఆఫ్ టైమ్స్ తిప్పుకోవటం. అదే క్రమంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితిని ఇస్తున్నట్టే లేకపోతే నమ్మబలిగినట్టే చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం రెండవ మార్గంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి చేసినటువంటి స్నేహం ఒకటి అనుమానాస్పదంగా కనపడిన అంశం. ఇవన్నీ కూడా దాదాపు మీరు అన్నట్టుగా ఒక 2 సంవత్సరాల నుంచి, లేకపోతే ఆఫ్టర్ 1.5 years నుంచి ఈ అనుమానాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా ఎక్కడో కూడా అక్కడ ఉన్నటువంటి కేసుల విషయంలో కానీ, లేకపోతే దాని మీద స్పీడ్గా తీసుకోవాల్సినటువంటి అంశాల మీద కూడా నోరు మెదపకుండా ఉన్నటువంటి విధానం కనపడింది. దీనన్నిటికీ కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఒక లాలూచి ఒప్పందాన్ని కుదుర్చుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే మార్గాల్ని ఎంచుకొని ప్రత్యేక హోదాతో సహా ఆంధ్రప్రదేశ్కి
ఏమి ఇచ్చేది లేదు, దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టుగా చేశారు. 2019 ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇప్పుడు ప్రాక్టికల్గా ముసుగు తీసేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వీళ్ళందరూ కలిస్తే మాకు ఏదో విధంగా నంబర్ గేమ్ ఆడొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అడుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఈల్డైతే రాష్ట్రం పెరుగుతుంది, రాష్ట్రం ఎదిగితే గుజరాత్ కన్నా ముందుకెళ్తుంది. కాబట్టి ఒక విజన్తో వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దెబ్బతీయడం కోసం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మందిని ఒక అవహేళన చేసే విధంగా ప్రవర్తించినటువంటి విధానం చూసినప్పుడు ఇవన్నీ కూడా సిబిఐ దగ్గర నుంచి మొదలై ఈరోజు ఎన్నికల సమయం దాకా చూడండి, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ అన్ని అడుగులో అడుగేసుకుంటూ టీడీపీని టార్గెట్ చేస్తున్న విధానం చూసినప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు కదలటం లేదు? ఈ రెండు కూడా బీజేపీ ప్రభుత్వానికి జేబు సంస్థలాగా తయారైనవి. అందుకే చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫ్టర్ అనదర్ నాశనం చేశారు. కాబట్టి సేవ్ ద కంట్రీ, సేవ్ ద డెమోక్రసీ అని బయలుదేరిన విధానాన్ని కూడా చూశారు. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్తూ ఉన్నది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టే సమయంలో పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం లెక్క చేయకుండా ఇబ్బంది పెట్టడానికి రెండో వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి స్నేహాన్ని ఎంచుకున్నాడు బీజేపీ పార్టీ. టోటల్గా చూసినప్పుడు ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేయడానికి సిద్ధపడింది. ఇది అన్యాయమని గొంతెత్తి అరుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మీద, లేకపోతే ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి చాలామందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి అసలైనటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇందాకటిదాకా మీరు ఒక ఫోటో చూపించారు, వాళ్ళని ఏ విధంగా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారో కేసుల విషయం పక్కన పెట్టండి. అనేకమైన అంశాల్లో ఎన్నికలు వస్తున్న సమయంలో అవసరమైతే అన్ని హంగులు వాళ్ళకి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టండి, తెలుగుదేశం పార్టీ గెలవడానికి వీల్లేదని ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెప్తున్న విధంగా సిబిఐ కానీ, లేకపోతే ఈడీ కానీ, లేకపోతే మిగతా సంస్థలు కానీ ఇవన్నీ కూడా జేబు సంస్థలుగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్స్ని నాశనం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా గమనించాలి. రేపు రాబోతున్న 2019 ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది ప్రజల భావన. రైట్, రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు ఏం చెప్తారు? షెల్ కంపెనీల ద్వారా క్విడ్ ప్రోకో ఎలా జరిగింది, దానికి సంబంధించిన మొత్తం కూడా ఇన్ డీటెయిల్ ఎలా జరిగింది, జగన్ కి సంబంధించి లేకపోతే విజయసాయి మనుషులు ఏం చేశారు, ఇన్ డీటెయిల్ లేఖ రాస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చేసినా కూడా 2 ఏళ్లైంది. అయినా కూడా కోల్డ్ స్టోరేజ్ లో లేఖ వెళ్ళిపోయింది. ఏవేవో కేసులు సిబిఐ విచారిస్తోంది, ఇది మాత్రం కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది. దీని అంతటికీ అక్రమాస్తుల కేసుల్లో కూరుకుపోయిన జగన్ ని కేవలం మోదీ, కేసీఆర్ లేకపోతే మీరందరూ కూడా ఒక జట్టుగా ఏర్పడి దాడి చేస్తున్నారు, దానికి లేఖే సాక్ష్యం అని టీడీపీ అంటోంది. ఏం చెప్తారు? ఒకటండి, డే 1 నుంచి కూడా అసలు బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశానికి రాష్ట్ర ప్రజలు 2014లో అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారు కాబట్టి ముగ్గురికి అధికారం ఇచ్చారు. సరే, జనసేన అవతల పొమ్మన్నారు, బీజేపీని అవతల పొమ్మన్నారు, ఒక్కళ్ళం ఏదో సాధిస్తామని చెప్పారు, ఏం సాధించలేదు. ఒకటి ప్రత్యేక హోదా విషయం అని ఇవాళ అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం బీజేపీని వదిలేసింది దేనికంటే, ఒకటి ఏమంటారు దాన్ని, ప్రత్యేక హోదా ఏ రోజు అడగలేదు. ఏమన్నారంటే ప్యాకేజ్ అద్భుతం, సూపరు, మహా అద్భుతం, ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏది బాగుపడింది, ఎవడో బాగుపడలేదని చెప్పింది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనందరికీ కనువిప్పు కలిగించారు. అంచేత ప్యాకేజీ ఒప్పుకున్నారు, ప్యాకేజీని వాడుకున్నారు. ఇవాళ కూడా ప్యాకేజీలో చాలా ఆ విషయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుంటూ ఉన్నది. ఇవాళ అది పక్కన పెడితే ఇవాళ సడన్గా జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆ రోజు అడిగింది 2 విషయాలు. ఒకటి 225 అసెంబ్లీ సీట్లను పెంచమని, 175 ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు 225 చేయమని. రెండోది జగన్మోహన్ రెడ్డి కేసుల్ని త్వరితగతిన చాలా అంటే విత్ ఇన్ ఎమర్జెన్సీగా టేకప్ చేసి వీటిల్ని ఇమీడియట్గా పరిష్కరించండి. ఇప్పుడు కోర్టులకి మనం ఇవ్వండి, కోర్టులకి వాటి యొక్క సమయాన్ని బట్టి ఒక పాయింట్ నేను చెప్తాను. మామూలుగా మోదీ పదే సభల్లో గానీ లేకపోతే ఆయన ఎప్పుడొచ్చినా కూడా ఓపెన్ గా ప్లాట్ఫామ్ లో డయాస్ లో మాట్లాడేది అధికారాన్ని అంతమొందించడానికే నేను వచ్చాను, అధికారాన్ని కరప్షన్ ని నేను ఎంకరేజ్ చేయను, ఏ విషయంలోనూ పూర్తి స్థాయిలో బ్లాక్ మనీ తీసుకొస్తానని చెప్పడం గానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే
కరప్షన్ ని నేను అసలు ఒప్పుకోను అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కరప్షన్ ని తగ్గించడానికి ఉన్న సంస్థలు అయినా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా జరిగింది కరప్షన్ లేకపోతే ఏంటి పాయింట్ అనేది రాసినా కూడా సిబిఐ ఎందుకు మౌనంగా ఉంది? నేను అక్కడికి వస్తున్నాను ఇన్ని ఇప్పుడు ఇవాళ సడన్గా 175 సీట్ల 225 చేయమన్నారు, చేయలేదు. సో అది కుదరలేదు కాబట్టి తెలంగాణ ఆంధ్ర 2 చేయాలి కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తానని చెప్పారు. దాని విషయంలో ఈయనకి ఎందుకంటే 23 మందిని తీసుకొచ్చి కొనుక్కున్నారు కాబట్టి కొనుక్కున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి కాబట్టి చేయలేకపోయారు. అది ఒక నిరాశ ఉంది. జగన్మోహన్ రెడ్డిని కేసులు త్వరితగతిన విచారణ చేయండి, వాళ్ళు లోపల వేయండి, మళ్ళీ సార్ లోపల వేయండి అంటే అలా వేయరండి. ఏది వీని కోరారు కదా అని లోపల వేయరండి. అది చట్టంలో కేసులు కోర్టుల్లో ఉన్నాయి. కోర్టులు వివిధ రకాల ఎక్కడన్నా కోర్టు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం మానేశాడా అండి? 5 ఏళ్లలో ఆపేసావా? బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపేసిందా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు కోర్టు రమ్మంటే పారిపోయారు, వెళ్ళలేదు. కానీ మహారాష్ట్ర కోర్టు రమ్మంటే అదిగో అమిత్ షా పంపించాడు అంటాడు ఈయన. అమిత్ షాకి మహారాష్ట్ర కోర్టుకి ఏం సంబంధం అండి? సో ఇవాళ ఏదో లెటర్ పట్టుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చింది లెటర్? వీళ్ళకి కర్నల్ సింగ్ ఇచ్చాడు వీళ్ళకి లెటరు? లేదా సిబిఐలో ఉన్నటువంటి ఈ అధికారులు మొదట ఆంధ్రప్రదేశ్ అధికారి ఇచ్చాడా వీళ్ళకి? ఎవరు పట్టుకొచ్చి ఇచ్చారండి వీళ్ళకి? ఇంకోటి ఇవాళ ఆదిత్యనాథ్ దాస్కి మొన్న సోమవారం నాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారికి క్లీన్ చిట్ హైకోర్టు ఇచ్చింది. ఇతని మీద మేము చర్య తీసుకోము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి కేంద్రం కూడా ఇవ్వాల. ఇలా అనేక మంది అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కేసుల్లో క్లీన్ చిట్తో బయటకు వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవి ఏమన్నా వాళ్ళు ఏమన్నా శిక్ష అనుభవించారా? ఇప్పుడు కలిస్తే క్రిట్పోకా చేస్తే ఆఫీసర్లు పొలిటీషియన్స్ కలిసి చేయాలా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాష్ట్ర అధ్యక్షుడు కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు, ఏమీ కాదు. ఇప్పుడు ఏదైతే వచ్చిన బయటపడిన లేఖ అబద్ధం అంటారా? ఎందుకంటే ఆ భూములకు సంబంధించి ఎలా జరిగింది, 100 ఎకరాలు ఇచ్చేందుకు ప్రతిగా జగన్ కు 11 ఎకరాలు ఎలా ఇచ్చారు, లేకపోతే భూములు కొనేందుకు 40 కోట్లు సమకూర్చింది హిందూజా గ్రూప్, ఇవన్నీ రాశారు కదా, ఇవన్నీ అబద్ధం అంటారా? నేనేమంటానంటే అవి కోర్టులో ఉన్నాయి కదా, కోర్టు చూసుకుంటుంది. వీళ్ళకెందుకని కంగారు? ఎలక్షన్ వచ్చిందని లెటర్ బయట తీసుకొచ్చితే ఏదో అయిపోద్ది, ఏమవుదండి. జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు. బీజేపీ 175 సీట్లలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి నెగ్గినా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెగ్గినా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉండదు. ఏదైతే ప్రత్యేక రాయితీలు ఇచ్చామో, ఏవైతే ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామో ఇవే కంటిన్యూ అవుతాయి. అంతేగాని మీరు తెలుగుదేశం మాయబూసి మారేడుగా చేస్తే కుదరదు. కోర్టులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకండి. కోర్టులు చట్ట ప్రకారంగా పనిచేస్తున్నాయి. ఈ దేశ ప్రజలు 135 కోట్ల మంది ప్రజల యొక్క విశ్వాసంతో ఇవాళ చట్టసభలు పనిచేస్తున్నాయి, కోర్టులు పనిచేస్తున్నాయి. కోర్టులు వాటి పని మనం చేయనివ్వండి. ఈ లెటర్లు ఏవో పట్టుకొచ్చి చూడండి ఏం చేసి 7 ఐఏఎస్ అధికారులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో పాటు అరెస్ట్ అయినటువంటి కేసులు పెట్టబడినటువంటి అధికారులు క్లీన్ చిట్తో ఇవాళ ఉన్నారు రాష్ట్రంలో. వీటికి ఏం చెప్తారు సమాధానం? చెప్పమని చెప్పండి తెలుగుదేశం నాయకుల్ని. ఎన్నికల ముందు ఏదో పట్టుకొచ్చి పేపర్ ఏదో పట్టుకొచ్చి ఇది ఏదో చూడండి మా దగ్గర బ్రహ్మాస్త్రం వచ్చిందంటే ఏ అస్త్రం కాదది, అది ఎందుకు పనికిరాని అస్త్రం అది. దానివల్ల మీరు మనం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుని తప్పించిందండి కేంద్ర ప్రభుత్వం చేసుకెళ్తుంది. చట్టం పని తన పని తాను చేసుకుపోతోంది. మీరు అడిగినప్పుడు లేక బయట పెట్టినప్పుడు స్పందించాలా? చట్టం పని తన పని తను చేసిపోతుంది అనేది అది పాత నానుడి. డిలేడ్ జస్టిస్ ఇస్ ఆల్సో ఏ డినైడ్ జస్టిస్. ఏ టైంలో జరగాలి? నిజంగా బీజేపీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు సిబిఐ కానీ ఈడీ కానీ నిజంగా పనిచేసే దశలో ఉన్నాయా? మన రఘు గారికి తెలియంది కాదు. అవసరమైతే మా ప్రభుత్వం అండి మేము చెప్పిందే జరగాలని కూడా అంటాడు ఆయన. ఇప్పుడేమో చట్టం తన పని చేసిపోతుందని అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగినట్టు వాస్తవం యూ హ్యావ్ షోన్ దట్ లెటర్ వెరీ క్లియర్లీ. ఆ లెటర్లో ఉన్నటువంటి క్విట్ ప్రోకో స్పష్టంగా కనపడుతుంది. కేసులు అనేదే కదా. ఐఏఎస్ అధికారులు అందరూ కూడా
బయటకు వచ్చేసారంటే వాళ్ళేం తమాషాగా బయటకు రాలేదండి. వాళ్ళకి మెంటల్ ఎగోనే ఉన్నది, వాళ్ళు అనుభవించారు. దాని తర్వాత కూడా సీక్వెన్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద. సో దాని తర్వాత బయట ఉన్నటువంటి ఇంకా సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదంతా జరగలేదు అని చెప్పడానికి బీజేపీ ఏమైనా ప్రయత్నం చేస్తుంది అసలు? అది ఒకసారి క్లారిఫై చేయండి, నెంబర్ 1. లేకపోతే కల్నల్ రాసినటువంటి లెటరు నిజంగా అది ఏమైనా చెత్త పేపరా? దాన్ని దాచిపెట్టి 2 సంవత్సరాలు కూడా మీరు వర్క్ చేయకుండా దబాయించే కార్యక్రమం ఏంటి అసలు? క్విట్ ప్రోకో జరిగింది, దాని మీద కేసులున్నాయి, దాని మీదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ రోజు తీసుకున్నట్టు ఒక చర్య కనపడింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైలుకి వెళ్ళటం కనపడింది. దాని నుంచి మళ్ళీ బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీని ప్రత్యేక హోదా కోసం వెన్ స్టార్టెడ్ క్వశ్చన్ చేయటమే కాదు, దేశవ్యాప్త ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అంకురార్పణ చేశాడో ఆ రోజు నుంచి కదా బీజేపీ వాళ్ళు మొత్తం కూడా టర్న్ తీసుకొని ఇచ్చేది లేదు సచ్చేది లేదు దిక్కున్న చోట చెప్పుకోండి అన్న ఆ విధానంలో వచ్చినటువంటి అంశం తెలీదా? ఈరోజు శుక్రవారం నాడు మానేశారా అంటే మానేయమని చెప్పండి మీరు, అది కూడా చెప్తారేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి ఏం అడగలేదు. మేము కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశాలని చాలా తక్కువగానే మాట్లాడాం. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ లెటర్ బయటకు రావడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదండి. కోర్టు పరిధిలో ఉన్న వాటిని, ఈ లెటర్ రావడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. కోర్టు పరిధిలో ఉన్న వాటిని ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. చూపించి విమర్శించడం ఏదన్నా సభా మర్యాద. కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుల్ని ఏదో పేపర్ పట్టుకొచ్చి ఇదిగో చూసారా అని చూపించడం ఏదన్నా సందర్భం ఉందా? ఏదన్నా మర్యాద ఉందా? ఇంకోటి, ఇక్కడ 7 అధికారులు ఐఏఎస్ అధికారుల్ని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఒకటి బీపీ ఆచార్య గారికి క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? శామ్యూల్ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, అదేవిధంగా శ్రీలక్ష్మి గారికి, రత్నప్రభ గారికి చీఫ్ సెక్రటరీ కర్ణాటక చేశారు రత్నప్రభ గారు, ఆవిడకి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి వీళ్ళందరికీ 7 ఐఏఎస్ అధికారులు క్లీన్ చిట్ ఇస్తే దీని మీద అనేక కేసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మీరే అంటారు కదా, శుక్రవారం జైలుకి వెళ్ళుతున్నాడు, కోర్టుకు వెళ్తున్నాడు. కోర్టు ముద్దాయిని 100 సార్లు 1000 సార్లు 10,000 సార్లు జపం చేశారు టీడీపీ నాయకులు. మరి ఆ కేసులు నడుస్తున్నాయి ఓ పక్కన మీరే అంటారు, ఓ పక్క నుంచి లెటర్ పట్టుకొచ్చి ప్రయత్నం మీరే చేస్తారు. మరి ఏది? పుల్లారావు గారు బీజేపీ ఏమో చట్టం తన పని తాను చేసేసుకుంటుంది, ఎందుకు కంగారని బీజేపీ అంటోంది, కానీ చట్టాన్ని చుట్టం చేసుకుందని టీడీపీ అంటోంది. ఎలా చూడాలి రెండింటి పరిస్థితి ఇప్పుడు తాజాగా బయటపడిన లేఖ నేపథ్యంలో? చాలా ఎక్స్పర్ట్గా ఇద్దరు మాట్లాడారు, చాలా చక్కగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. కానీ ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా, సిబిఐ ఏదో చేసేస్తుంది, సిబిఐ చాలా పెద్ద సంస్థ, సిబిఐ ఒక బంగారమైన సంస్థ, అక్కడ చాలా న్యాయమూర్తులు ఆఫీసర్లు పనిచేసి దేశానికి సాయం చేస్తున్నారన్నారు పచ్చి అబద్ధం. గత 4 సిబిఐ డైరెక్టర్లు సుప్రీంకోర్టు ఏదో కేసు గురించి తీసేయటం జరిగింది. మొన్నే దేశమంతా 60 రోజులు చండాలంగా చూసాం. ఆ వర్మను ఇంకోడు ఆ తెలుగు అతను నాగేశ్వరరావు గారు కుమ్ములాడుకుని వీళ్ళు అన్నమాట క్షమించాలి కుక్కల్లాగా కుమ్ములాడుకుని బయటికి అందరిని తరివేశారు. ఆయన ముందల సిన్హా అని జైలుకి వెళ్తాడా జైలుకి వెళ్ళడా 2 సంవత్సరాలు బట్టి కూర్చున్నాడు. ఆయన ముందల ఏకే సింగ్ ఆయన. సో సిబిఐ అనగానే మన రఘురామ్ గారికి చాలా గౌరవంగా ఉన్నది అనుకుంటున్నా, లేకపోతే మన జూపిడి గారికి కూడా సిబిఐ అంటే మనల కంటే చాలా నీచంగా ప్రవేశించే వ్యక్తులు. సిబిఐ ద్వారా మీకు యాక్షన్ కావలిస్తే కోర్టులో కేసు వేయాలి. నాలాంటి వాళ్ళు వేస్తూ ఉంటాం, నాలాంటి వాళ్ళ మీద మీకు చాలా కోపాలు వస్తూ ఉంటాయి. కానీ నిజంగా జూపిడి గారు మీరు యాక్షన్ కావలిస్తే మీరు పిఐఏలు వేయాలి. ఆ కర్నల్ సింగో కుర్నల్ సింగో ఎవరో ఉన్నాడు ఆ ఉత్తరం పట్టుకెళ్ళి మీరు వేస్తే యాక్షన్ తీసుకుంటా. అది రఘురామ్ గారికి తెలుసు అనుకుంటున్నా. సో సిబిఐకి ఉత్తరం ఇచ్చాం. నేను ఆ ఉత్తరం విషయం దగ్గరికి వెళ్ళలేదు. ఉత్తరం కరెక్టే. 2 సంవత్సరాల క్రితం కర్నల్ సింగ్ రాశాడు. ఆయన మళ్ళీ రిమైండర్ కూడా రాయలేదు. అది కూడా కొంచెం ఆయన మళ్ళీ రిమైండర్ రాయలేదు. ఆ 2 సంవత్సరాలు ఉత్తరం పనిచేసాడు పోస్ట్లో, స్పీడ్ పోస్ట్లో, ఇంకంతే. అంటే ఈడీ కూడా వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు దుర్మార్గులు కాదు.
మనం వాళ్ళు వెంట పడితే కోర్టుకి వెళ్ళి నోటీస్ ఇస్తే కదులుతాయి, లేకపోతే కదలవు. అందువల్ల ఎందుకు చేయలేదనే దానికి ఇది సమానం. 4 సిబిఐ డైరెక్టర్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా, గత 10 సంవత్సరాలు సుప్రీంకోర్టు లేకపోతే ఇంకో కోర్టు తీసేశారు డైరెక్టర్లు. ఇంకా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సిబిఐ గురించి మన మిత్రులందరూ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా చేస్తున్నారు. మీకు యాక్షన్ కావాల్స్తే కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళి యాక్షన్ తీసుకోవట్లేదు, ఉత్తరం తీసుకెళ్ళి రేపు పిఐఎల్ వేస్తే నోటీస్ ఇస్తారు, కదిలికి వస్తుంది. అందువల్ల నేను సిబిఐని తప్పు పడతలేదు, ఆ జూనియర్ ఆఫీసర్స్ ఏం చేయరు. తర్వాత ఇంకో విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి జూపిడి గారు, ఇది ఎలక్షన్ సమయం. ఈవేళ రఘురామ్ గారు అన్నట్టుగా ఏదో ఉత్తరం వచ్చేసిగానే చాలా ఆశ్చర్యకరంగా మనం మాట్లాడుతామంటే దానికి కరెక్ట్ మీరు అనొచ్చు, ఉత్తరం కరెక్టే కదా, యాక్షన్ తీసుకోవాలా లేదా, కరెక్ట్. కానీ ఎలక్షన్ సమయం ఒక 40-50 రోజుల్లో మళ్ళీ మోడీ గారు వస్తారా, ఇంకోటి వస్తారా, ఆఫీసర్లు కూడా మనకంటే చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారు. అందువల్ల ఉత్తరం రావటం మంచిది. నేను ఎప్పుడు పొలిటికల్ కరప్షన్ బయటికి తీసుకురావాలి, బయటికి తీసుకొచ్చిన గొప్పోడు, నేనవునే మీరవునే ఎవరైనా అవనే, అది మాత్రం నా స్టాండ్. కానీ ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించుకోవాల్సింది సిబిఐ చేయలేదంటే కరెక్ట్ కాదు. మీరు పిఐఎల్ అయిపోయారా అని నేను అడుగుతున్నా. రైట్. ఎస్, న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. భానుప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. సో భానుప్రసాద్ గారు, తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ సిబిఐకి సంబంధించి ఒక లేఖ పంపించారు. ఏంటంటే జగన్ కేసుకి సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి, క్విడ్ ప్రోకో ఎలా జరిగింది ఏంటి అన్నదానికి సంబంధించి కీలక ఆధారాలన్నీ కూడా వివరిస్తూ లేఖ రాశారు. అయినా చర్యలు ఎందుకు తీసుకోలేదు, చర్యలు తీసుకోండి తొందరగా దీనికి సంబంధించి అని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొక పక్క అటు టీడీపీ కానీ లేకపోతే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఏపీ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ఒక చిన్న ప్రహరీ కూడా కట్టేసినా కూడా 24 hours లో సెట్ బ్యాక్ కి సంబంధించి డీవియేషన్ ఉంటే ప్రొక్లైన్ తో కూల్చేశారు. అంత ఫాస్ట్ గా తెలంగాణ సర్కారు వేగంగా చర్యలు తీసుకున్నప్పుడు ఏదైతే తెలంగాణ సర్కారు పరిధిలో భూమికి సంబంధించి ఇలా వివాదం ఉంది, దానికి సంబంధించిన ఆధారాలు బయటపడి ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ సర్కారు ఎందుకు ముందుకు రాలేదు? అందరూ కలిసి ఏపీపై దాడి చేస్తున్నారు, అటు టీఆర్ఎస్ గానీ వైసీపీ గానీ బీజేపీ గానీ కుమ్మక్కయ్యారు, దానికి లేకే సాక్ష్యం అని చెప్తోంది టీడీపీ. ఏం చెప్తారు? ఇక్కడ ఒక ల్యాండ్ ఒకరికి అలాట్ చేసినప్పుడు ఆ ల్యాండ్ రికవర్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అది తెలంగాణ కావచ్చు, అది ఇంకొక రాష్ట్రం కావచ్చు. ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతున్నాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ నోటీసెస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ప్రొసీజర్ లో ఉంది. అండ్ ఈడీకి సంబంధించినటువంటి విషయము, తర్వాత ఈడీఐకి సంబంధించినటువంటి విషయం మా రాష్ట్ర పరిధిలోకి రానటువంటి అంశం, అది కేంద్ర ప్రభుత్వం చూసుకునేటువంటి అంశం. నిన్న మొన్నటి వరకు టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగం, వాళ్ళు కూడా అక్కడ మంత్రులుగా ఉన్నారు, క్యాబినెట్ లో ఉన్నారు. ఏం చేశారు అప్పుడు? నిన్న మొన్నటి వరకు క్యాబినెట్ లో ఉన్నారు. క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? అది క్యాబినెట్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఒక మంత్రిలో కాదు, సమిష్టి బాధ్యత. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కాబట్టి అది ఒక సమిష్టి బాధ్యతలో భాగంగా వాళ్ళకు కూడా బాధ్యత వస్తుంది. అది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్య, మాకు సంబంధం లేనటువంటి అంశం. మా తెలంగాణకు సంబంధించినంత వరకు మా భూమికి సంబంధించినటువంటి విషయం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని విషయంలో మేము అన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాక్ కూడా దీని మీద విషయంలో కొన్ని చెప్పడం జరిగింది. దాని మీద ఆల్రెడీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూడా డిస్కషన్ అయింది, నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అన్ని ఇష్యూస్ కూడా మేము నామ్స్ ప్రకారంగా పోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం సంబంధించినంత వరకు ఎటువంటి పెండింగ్ లేదు, ఎటువంటి ఈజీ లేదు. మీరేదో తెలుగుదేశం పార్టీకి మీలాంటి ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే ఛానళ్ళు, తర్వాత తెలుగుదేశం పార్టీ కలిసి మమ్మల్ని కూడా ఇదిలోకి లాగాలి.